హాయ్ హలో అందరికీ. మేమైతే అయోధ్య కాశీ 2 ప్లేసెస్ అయితే పోయేసి వచ్చినాం. ప్రతి శుక్రవారం అయితే కాచిగూడ నుంచి అయోధ్యకి ట్రైన్ ఉంటుంది డైరెక్ట్. అయోధ్యలో దర్శనం అయిపోయినాక అక్కడ నుంచి మేము కాశీకి అయితే వెళ్ళినాం. కాశీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం. మొత్తం 1 వీక్ టైం పట్టింది. 6 రోజులు 7 రోజులు పోయినాం. వీడియో అయితే ఉంటుంది, వీడియో చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే మనమైతే ట్రైన్ దిగంగానే మనకు స్టేషన్ బయటకు వచ్చేసినాం. ఇదైతే రైల్వే స్టేషన్. స్టేషన్ అయితే చూడడానికి బాగుంది. చూడండి ఎంత మొత్తం లైటింగ్తోనే ఉంది. లైటింగ్ బాగా పెట్టారు. స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. అయోధ్య టెంపుల్ అయితే రామ్ మందిర్ దగ్గరనే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మేమైతే నడుచుకుంటూ వచ్చేసినాం. ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళే దారి ఇది. మేమైతే నైట్ అయితే వెళ్ళలేదు, మార్నింగ్ వెళ్ళినాం. నైట్ అయితే అలా ట్రైన్ దిగినాక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని ప్లేసెస్ అయితే అట్లకి వెళ్ళి చుట్టుపక్కల కొద్దిసేపు తిరిగినాం. అక్కడిక్కడ కొంచెం తిరిగి అవి చూసినాం. ఇదైతే హనుమాన్ టెంపుల్. ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత అయోధ్య రామ్ మందిర్కి వెళ్ళమన్నారు. మేమైతే అట్లేం వెళ్ళలేదు. మేము ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళినాం. రామ్ మందిర్కి వెళ్ళేసి అక్కడ బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇవన్నీ మళ్ళీ వేరే బయటకు వచ్చినాం. ఇదైతే షాపింగ్స్ మొత్తం. ప్రసాదాలు ఏమైనా ఇంక ఇక్కడనే దొరుకుతాయి మనకి. ఇక్కడ మొత్తం ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఇది రాముడు పుట్టిన జన్మస్థలం అంట. ఇక్కడ రామ జన్మస్థలము అని చెప్పారు. ఇక్కడ రాముడు ఇక్కడనే పుట్టినట. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వే అయితే చాలా పెద్దగా ఉంది. దగ్గర టెంపుల్కి వేకి ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో డిస్టెన్స్. అంత పెద్ద లైన్లు అయితే పెట్టారు. లెఫ్ట్ సైడ్లో మనకు చెప్పులు ఇప్పుకోవడానికి ఉంటుంది. రైట్ సైడ్లోనేమో బ్యాగులు కానీ మొబైల్స్ కానీ ఏవైనా లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో పెట్టేసుకోవాలి. ఫోన్లు కానీ అయితే నాట్ అలౌడ్. మేమైతే ఫోన్లు తీసుకొని పోయినాం. మేము నలుగురం పోతే నలుగురం అయితే మొబైల్స్ అయితే తీసుకొని పోయినాం. వాళ్ళు చెక్ చేసి కానీ అంత ఇదిగా చేయలే. ఇదైతే మందిర్. లోపలికి వెళ్ళిన చెకింగ్ ఉన్నది కానీ మేమైతే లోపల తీసుకునే పోయినాం. ఇంకా లోపల బాలరాముడు కనిపిస్తుంది. ఇప్పుడు రాముని కూడా కొంచెం తీసినాం. అంటే చాలా సెక్యూర్ ఉంది కానీ పెద్ద ఎవరు లే. ఇంకా బయటకు వచ్చినాక ఇది గుడిని తీసినాం. టెంపుల్ అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం. దర్శనానికి అయితే ఒక 1 అవర్ 1.5 అవర్లోనే అయిపోయింది దర్శనం అయితే. బయటకు అయితే వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఇది కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది ఇక్కడ. రోడ్లు ఇంకా పెద్ద వేయాలంట, ఫ్లైఓవర్లు కానీ వేయాలి. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉంది. ఆ నుంచి ఇక్కడ నది ఉంటుంది. మేమైతే ఫస్ట్ అయితే రూమ్లోనే స్నానం చేసుకొని పోయినాం. రూమ్ దగ్గరనే స్నానం చేసుకొని టెంపుల్కి వేసేసినాం. తర్వాత ఇక్కడ నది దగ్గరకు వచ్చినాం. మేము టెంపుల్కి నదికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత నదికి వెళ్దాం అనుకుని అందుకే ఫస్ట్ అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక నది దగ్గర వచ్చినాం. నది దగ్గర వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ స్నానం చేసినాం. స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అక్కడిక్కడ తిరిగాం. కొంచెం కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం అనుకున్నాం. అందుకే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి స్నానాలు చేయాలి. వాటర్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ గలీజ్గా అయితే ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. కానీ లోతు అయితే లేదు. అది ఓన్లీ మన మోకాల వరకు, మోకాల పైకి ఉంటాయి అంతే. వాటర్ అయితే ఎక్కువ లోతు అయితే లేదు ఇక్కడ. స్నానం అయితే అయిపోయింది. వెళ్ళాలి ఇక వేరే ప్లేసెస్ అయితే చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో చూడాలి. వెనకాల చూడండి మొత్తం టెంపుల్స్ లాగా ఎంత బాగున్నాయి. ఇంట్లో అయితే అవన్నీ పురాతనం కట్టడాలు. అవి మొత్తం రాజుల కాలం నాటివి కాబట్టి మొత్తం కోటలానే ఉంటాయి. ఇక్కడ మనకి ఏ ఇల్లు చూసినా ఒక కోటలానే ఉంటుంది. చూడండి ఎట్లా ఉంది. ఇందులోనే టెంపుల్ ఉంది, ఇందులోనే ఇల్లు మొత్తం. ఇది వచ్చేసి రామ్ మందిర్. నైట్ చూపించిన కదా, హనుమాన్ టెంపుల్. ఇది నైట్ చూపించిన.
ఇదైతే 1/2 కిలోమీటర్ లైన్ ఉంది. ఎండల చెప్పులు లేకుండా నిలబడాలి, కాళ్ళు కాలుతున్నాయి. ఫుల్ జనాలు, మొత్తం 4 లైన్లు ఏమో ఉన్నాయి. 4 లైన్లలో 1/2 కిలోమీటర్ లైన్ అది. మొత్తం జనాలు అయితే చాలా హెవీగా, అందుకనేసి హనుమాన్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోలేదు. తర్వాత ఇక్కడ అన్నదానం పెట్టారు, ఫ్రీగా అయితే ఫ్రీ భోజనం పెడతారు. ఇక్కడ ఆడ టోకన్లు తీసుకోవాలి, టోకన్లు తీసుకొని ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేస్తే లోపలికి తిన్నోళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పంపిస్తారు. ఇదే ఇక్కడనే కూర్చొని తినాలి, పర్లేదు. మా ఓ పూట అయితే మనకు పైసలు ఖర్చు కావద్దు అనుకుంటే తినాలి, ఇక తప్పదు. మేమైతే తిన్నాం, ఇక్కడనే తినా, పర్లేదు, మామూలుగా ఉంది. ఇంకా మన ఫుడ్కి అక్కడ ఫుడ్కు తేడా అయితే ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. ఇవన్నీ చూడండి, మొత్తం పరిపడి ఎవరెవరు ఉన్నాయి ఫోటోలు. ఈ స్తంభాలు అయితే ఎక్కడ కేరళ నుంచో ఎక్కడి నుంచో తెప్పించినామని అన్నారు. తెచ్చి అవి మొత్తం పాలిష్ చేసి గుడికి పెడుతురు అని చెప్పారు. మరి ఎక్కడి నుంచి తెప్పించిన క్లారిటీ అయితే తెలియదు. ఇక్కడైతే ప్రతి ఇంట్లో అయితే ఒక గుడి, ఇది ఒక గుడి. ఇంట్లోనే మళ్ళీ ఇల్లు ఉంది ప్లస్ గుడి. ప్రతి ఇంట్లో ఒకరొకరు ఎవరికి వాళ్ళు సొంతంగా గుడి అయితే కట్టుకోరు. ఇంట్లో వాళ్ళు ఉండడానికి ప్లేస్ ప్లస్ గుడికి కూడా ఒక ప్లేస్. ఇది ఇల్లు ప్లస్ గుడి రెండు, నువ్వు ఏడవైనా మొత్తం అట్లే ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ చూడడానికి బాగుంది. ప్రతిది ఒక టెంపుల్ ఉంటుంది, ప్రతి దగ్గర ఒక టెంపుల్, ప్రతి దగ్గర ఒక టెంపుల్. ఇల్లు టెంపుల్, ఇల్లు టెంపుల్ రెండు. చూడండి ఏడో ఒక గుడి. ఏమో ఒక ఆటో మాట్లాడుకున్నాం, ఆటో మాట్లాడుకుంటే ఒక్కరికి 150 ఏమో తీసుకున్నాడు. తీసుకొని చూపి అంటే అక్కడనే పక్క పక్కనే అన్ని 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ లా ఉన్న టెంపుల్స్ చూపించిండు. అన్ని మామూలు జర ఇవి అంటే హైలైట్ అంట ఇక్కడ, అంటే కొంచెం పెద్ద పెద్ద టెంపుల్స్ అంట ఇవి. జనాలు అయితే పెద్దగా ఏం లేరు, ఇంకా ఎవరికైనా అవే చూపిస్తారు వాళ్ళు కామన్గా. చూడనీకి అయితే బాగానే ఉన్నాయి. చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎంత పెద్ద, ఇదైతే చాలా పెద్ద ఉంది. లోపల అయితే ఇంకా పెద్ద ఉంది, ఇది చాలా పెద్ద వరండలా ఉంది. చూడండి కానీ బాగుంది చూడనీకైతే. చూడు ఎంత పెద్దగా ఉంది, అంత పెద్ద హాల్ మొత్తం టెంపుల్. గుడి ఆడ లోపల దేవుడు ఉంటే ఇంత పెద్ద హాల్ పెట్టేశాడు మొత్తం. ఇక్కడ ఇంట్లో కూడా మొత్తము మనలాగా 100 గజాలు 200 గజాలు కాదు. ఇక్కడ మినిమం అర్ధ ఎకరా, పావు ఎకరా, ఎకరా, 5 ఎకరాలు 10 ఎకరాల ఇండ్లు కట్టుకోరు. ఆ ఇండ్లనే మళ్ళీ టెంపుల్స్ కట్టుకోరు. అది చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక నది ఉంటే నది దగ్గరికి తీసుకొచ్చి నది చూపించిండు ఆయన. ఈ నుంచి పోదామంటే మళ్ళీ మధ్యలో ఒక టెంపుల్ అయితే చూపించిండు. అదేగా మొత్తం కలిపి 10 ఎకరాలేమో అన్నారు వాళ్ళు. 10 ఎకరాలలో ఉందంట ఇదైతే మొత్తం 10 ఎకరాలు ఉందంట. గుడి ప్లస్ ఇల్లు ప్లస్ ఇట్లా రెంట్ కూడా ఇస్తారంట రూమ్లు. మొత్తం చాలా పెద్ద ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉందంట, ఈ ఫ్రంట్ ఈ లెఫ్ట్ రైట్ మొత్తం వీళ్ళదేనట. మొత్తం 10 ఎకరాలు ఉందంట. ఈ గుడి అయితే దానం చేసిరంట, ఇగో వీళ్ళు దానం చేసిరంట. వీళ్ళ పిల్లలు ఉన్నారంట, వాళ్ళు తమిళనాడులో ఉంటారంట. ఆ రూమ్ల మీద వచ్చిన రెంట్ ఆ డబ్బులు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. గుడికి అయితే మొత్తం వాళ్ళకి సంబంధం లేదంట. గుడి అయితే దానం చేసిరంట. చూడండి ఎంత బాగుంది. ఇంకా వీళ్ళు ఎవరో మనకైతే అంత క్లారిటీ తెలియదు, దేవుళ్ళు. ఆ నుంచి అయితే కాశీకి వచ్చినాం. ఇది కాశీ రైల్వే స్టేషన్. ఇది కూడా చూడడానికి ఎంత బాగుంది చూడండి స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ ముందనే బ్రిడ్జ్ ఉంది, రోడ్డు కూడా దగ్గరనే ఉంది. ఇది మన ఇండియా ఫ్లాగ్, ఎక్కడున్నా ఒకటే, మన రేపరేపలాడుతుంది మన జెండా. ఈ నుంచి లోపలికి మనకు కాశీలా నది దగ్గరికి వెళ్ళడానికి దారి. మేమైతే ఆటో అతనికి అయితే దగ్గరలో చూపి రూమ్ అంటే దగ్గరలో చూపించండు. రూమ్ వచ్చేసి 800 రూము. అయోధ్యలో అయితే 1200 రూమ్ తీసుకున్నాము. 1200 కొంచెం ఫాస్ట్ ఉంది, కొంచెం మామూలుగా ఉంది 800. రూమ్ నుంచి అయితే దగ్గర ఉంది. ఇది కాశీ నది చూడండి, మొత్తం నది. ఇక్కడ లెఫ్ట్ లా రైట్ లో మొత్తం అయితే శివాలను కలుస్తారు. అది రికార్డ్ చేద్దాం అనుకున్నా చేయలేదు, మర్చిపోయినా.
ఇక కిందికి వెళ్ళిపోయినాక అవతల సైడ్ అయితే వెళ్ళేసి స్నానాలు అయితే చేసినాం. ఇవతల సైడ్ అయితే స్నానాలు చేయడానికి ఆప్షన్ ఉండదు, అవతలకి వెళ్ళాలి. అవతల సైడే స్నానాలు చేస్తారు అందరూ. ఈ బోటు వాళ్ళు అయితే ఒకరొకరికి 300 400 అడుగుతారు. మేమైతే 150 లాగా మాట్లాడుకొని వెళ్ళినాం. ఒకరొకరం 150 ఇచ్చినాం. అక్కడ అవతల సైడ్ దింపేస్తారు, దింపి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన స్నానాలు కానీ అయిపోయినాక మళ్ళీ వస్తారు వాళ్ళు, వచ్చి ఎక్కించుకొని కొంచెం అట్లా తిప్పి అక్కడ మనకు మెయిన్ టెంపుల్ ఏదైతుందో శివుని టెంపుల్ ఉంటుంది. అక్కడ మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి దారి ఎక్కడైతుందో అక్కడ వదిలేస్తారు మనల్ని. ఆ దారి దగ్గర వదిలేస్తారు. ఆడ దిగేసి మనం పైనకి అయితే వెళ్ళాలి. పైనకి ఎక్కిన తర్వాత టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ దగ్గర అయితే చాలా టైం పట్టింది మాకు. టెంపుల్లోకి అయితే ఫోన్ నాట్ అలౌడ్. ఈడ కూడా చాలా సెక్యూరిటీ ఉంది, అయోధ్యల కంటే ఎక్కువ ఉంది. ఈడ అసలు 3-4 తావాలా చెక్ చేస్తారు. మొబైల్స్ తీసుకొని ఆప్షనే ఉండదు. మా వాళ్ళు అయితే ఒకరు తీసుకొచ్చి ఉంటారు ఫోను. చూడనీకి అయితే బాగుంది. టెంపుల్ కూడా బాగుంటుంది కానీ చాలా టైం పట్టింది నాకైతే. దర్శనానికి 5 గంటల దర్శనం పట్టింది. పెద్ద లైన్ ఉండే. నైట్ అయితే గంగా హారతి ఇస్తారు. 8, 6:30, 7 గంటలకి ఇస్తారంట. ఇది ఒక్కటి పెద్ద బోటు చూసినాం. మిగతా అన్ని మామూలుగా చిన్న చిన్న బోట్లే ఉన్నాయి ఈడ. ఇది ఒకటే కొంచెం పెద్దది. చూడనీకి అయితే బాగుంది మొత్తం. ఇక్కడ చాలా ఉంటుందంట చూడడానికి, కానీ మేమైతే ఎక్కువ అయితే ఏం చూడలేదు. మామూలుగా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని నైట్ ఉన్నాం. ఈడ కూడా పక్కన అన్నం పెట్టారు, ఈడ కూడా తిన్నాము. కాశీలో కూడా అన్నదానం చేసారు, తిన్నాం. ఇక్కడ చూడండి మొత్తం ఒక శివం కొట్టుకొచ్చింది, ఎవరు పట్టించుకుంటలేరు. ఈడైతే పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఆ శివం కొట్టుకొచ్చినా కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. నాది మొత్తం నదే ఉంటుంది. ఇక్కడ ఘాట్స్ అని ఉంటాయంట, చాలా ఉంటాయంట చూడడానికి మనకు. కానీ మేమైతే ఎక్కడ. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే అంత మంచిగా అయితే తీయలేదు, తెలుస్తుంది. నాకే నచ్చలేదు. కానీ ఇంకా కొంచెం ఎట్లా తీసిన కాడికన్నా అప్లోడ్ చేద్దామన్నట్టు అప్లోడ్ చేసిన. అసలు ఎంత వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం వీడియో తీయనియలేదు. ఓకే, వెళ్దాం అని సతాయించారు. అందుకే వీడియో అయితే సరిగ్గా తీయలేదు.